చూడండి నడిచే చేప ఇదైతే ఇవన్నీ నడిచే చేపలు దొరికాయి వీటికి ముళ్ళు ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బకెట్స్ పట్టుకొని ఎటు వెళ్తున్నాం అంటే మేము మళ్ళీ చేపలకు వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు మొత్తం చేపల వీడియోలో షూట్ చేస్తున్నాం ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చేపలు అయితే ఇప్పుడు మడుగులు అక్కడక్కడక్కడ మనకు చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చేపల వీడియోలో షూట్ చేస్తున్నాం అసలు ఇంకొక మనకు వీడియో వచ్చేది ఇక్కడనే మన ఆటో ఉంది వెనక ఆటో దగ్గర అయితే ఒక మడుగు ఉండే మేము ఆ రోజు ఇలానే ఇంటి దగ్గర చెప్పి వచ్చేవారికి అది ఎవరో పట్టుకొని వేరు మొత్తం చేపలని పట్టుకొని వేరు లేకుంటే అది బాగా అట్లా పెద్ద పెద్ద బొమ్మలు ఉండే అది మిస్టేక్ అయిపోయింది అసలు ఎవరో పట్టుకొని వేరు మేము ఆలస్యం చేసినాం ఇప్పుడైతే ఇక్కడ మా పొలం దగ్గర నిన్న చూసినాం క్రికెట్ ఆడంగానే అయితే ఆ గ్రౌండ్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తాం మరి అక్కడ కూడా ఉన్నాయో మళ్ళీ పట్టుక వేరే అయితే తెలియదు మొన్న అయితే సగం వీడియో తీసి అయితే వేస్ట్ అయిపోయింది ఇంటికాడ చెప్పి ఇక్కడ వచ్చినాం మళ్ళీ వేస్ట్ అయింది ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాక ఉంటాయో ఉండయో తెలియదు అందుకోసం అయితే చెప్తున్నాం అందులో అయితే చాలా చేపలు తెగురుతున్నాయి కానీ అందులో ఏ రకమైన చేపలు ఉన్నాయో అనేది తెలియదు ఇప్పుడు మా లెక్క అయితే చేపలు పట్టడం అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వస్తుంది చేపలు చూద్దామని మనం అయితే అందులో అయితే చేపలు అయితే ఘోరంగా పట్టేస్తాడు పాములు కూడా ఇట్లా పట్టి మెడలు వేసుకుంటాడు ఇక సామ్ అయితే పాములను గిర 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 దింపి అటు ఇసిరేస్తాడు చూసిరా ఇప్పుడు అయితే చేపలు పట్టాడ ఓకే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అందులో అయితే కొన్ని నీళ్ళు ఉన్నాయి నీళ్ళు అంటే కొన్ని కాదు కొంచెం బాగానే ఉన్నాయి ఆ నీళ్ళు మొత్తం బయటికి పోసేసి అందులో ఉన్న చేపలు అయితే పట్టేస్తాం అది కూడా మేము పోయేసరికి ఎవరు పట్టకుంటే ఇప్పుడైతే మా పొలం వద్దకైతే వెళ్తున్నాం లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆటో అయితే ఇక్కడ పెట్టేసి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మనతో అయితే నీళ్ళు మొత్తం చలిపిస్తాను చేపలు నీళ్ళు అల్లందే చేపలు పడతావా మీరే చల్ల నీళ్ళు అంతేనా స్వామి ఏం చేస్తాడు స్వామి నీళ్ళు చల్లుతాడు చేపలు పట్టాడు కదా దోసకాయ కాదు మేడి పండ్లు మేడి పండ్లు తింటే ఎంత మేడి పండ్లు చూడండి ఇక్కడ అయితే చెట్టుకి అయితే చాలా ఉన్నాయి అది మాదే ఫ్రెండ్స్ మేమైతే దగ్గరికి అయితే వచ్చేసి చూడండి మన క్రికెట్ గ్రౌండ్ ఇదే ఇక్కడనే మేమైతే క్రికెట్ ఆడతాము ఇక్కడ నుంచి మొదటి అక్కడ క్రికెట్ గ్రౌండ్ మనది ఇక మనం చేపల మడుగు కూడా దగ్గరికి వచ్చేసింది చూడండి అక్కడ అటు దునుకుతుంది డాడీ అరే దునుకుతున్నాయి అరే అరే చాలా దునుకుతున్నాయి వావ్ 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 దునికేస్తున్నాయి ఏ ఘోరమైన చేపలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చేపలు అయితే ఎగరడం అయితే ఇప్పుడైతే మేము అందులోకి అయితే దిగి నీళ్ళు అయితే ఇటన్నా అటన్నా అయితే పోస్తాము తర్వాత చేపలు ఒక్కొక్కటి ఇక్కడ వేస్తే స్వామి బకెట్లో అయితే వేస్తాడు కాకపోతే అవి ఏం చేపలు అని అయితే తెలియడం లేదు చాలానైతే ఎగురుతున్నాయి ఫుల్ సంతోషంగా అయితే ఉంది లక్కీ చూసినావు కదా చేపలు నీకు చేపలు పట్టబుద్ధి అవుతుందా పడతావా ఇటువేనా ఫస్ట్ కొన్ని అటు పోసినాక తర్వాత ఇటు పోద్దాం ఓకే చేపలు అయితే ఈ బకెట్లో వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇందులో అయితే దిగుతున్నాను ఒకటి కాదు డాడీ అబ్బో ఇంట్లో నీళ్ళు బాగానే ఉన్నాయి అసలు నీళ్ళు కొన్నే ఉన్నాయి అనుకున్నా ముండ్లు బాగానే ఉన్నాయి నీళ్ళు బాగానే ఉన్నాయి ఇంకా ఫస్ట్ అటు పోతా నీళ్ళే పోస్తున్నా ఏది అగ్గు ఒక చేపనైతే అక్కడికైతే వెళ్ళింది ఇప్పుడు తీయరాదు ఇప్పుడు తీయరాదు అది తర్వాత పడుతుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు అయితే ఇటు పోస్తున్నాం ఎందుకంటే అడిగి చేపలు అయితే అటు పోతున్నాయి కాబట్టి ఇటు అయితే పోస్తాం ఇటు పోస్తే చేపలు అక్కడనే ఆగుతాయి లేదు అటైతే కొన్ని నీళ్ళు కాగానే చేప వచ్చింది కానీ ఇటు అయితే రావట్లేదు కెమెరా జాగ్రత్త డాడీ చేప అట మనం పట్టుకో ఏది అది పట్టు పట్టుకో ఈ బకెట్ అయ్యో చిన్నది బకెట్ పట్టుకో మంచి పట్టుకో పట్టు మనం భయపడుతున్నాడు ఏది ఇది కాదా పైది
ఏం చేప మనది ఇదా ఇంకేవే ముందు ముళ్ళదా నడిచేదే అదేనా నడిచేదే అగో చేప పడ్డది పో మనం పో చూడండి మళ్ళీ చేపనైతే పడింది మనం పట్టు భయపడకు నేను పడతలే దీని పడతా అవును కావాలి ఇప్పటివరకు అయితే 2 చేపలు అయితే పడ్డాయి రెండు చేపలు పట్టేసాయి మనం బకెట్ అటు దగ్గర కొడుకోరి బకెటా మనం పట్టేయరి ముందట వచ్చినామంటే ఇక ఏం కాదు అట్లా యాహూ మూడో చేప ఇది ఇంకోటి నాలుగోది ఇక్కడ ఇక్కడ 4వ చేప అయితే ఇక్కడ ఉంది మా పెద్దోడు అయితే పట్టేశాడు డాడీ 4వది పోయి అదేది గడ్డి కింద ఉంది చూడాగో అగో 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 పట్టు పట్టాలి అరే ఇలా రేపు పడతావు నువ్వు జరుగుతుంది పట్టు చూసారా ఫ్రెండ్స్ 5వ చేపనైతే పడింది డాడీ పోయి మేమైతే వెరైటీ చేపలు దొరుకుతాయి అనుకున్నాం ఇప్పటికైతే అన్నీ అయితే ముళ్ళ చేపలే దొరుకుతున్నాయి ఇంకనైతే మరి నీళ్ళు ఒడిచాక ఏమన్నా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయా లేదా అని అయితే తెలియదు మూడు ఆరు 5 పడ్డాయి 5, 6 అమ్మా 5, 6 పడ్డాయి నీళ్ళలోనే ఉన్నాయి ఇవి అవి కూర్చో వస్తాయి మరి ఇగో అవి ఎక్కడ పడితే అక్కనే ఆ చేప అయితే మొత్తం లేరు బకెట్లా పట్టు లకి ఇక్కడ ఉన్నాయి కలర్ చేప ఇది ఎక్వేరియం వేయచ్చు జల్ల ఇగో ఇది ఒక జల్ల దీనికి 3 ముళ్ళు ఉంటాయి మన ఇగో ముళ్ళు కూస్తా జాగ్రత్త అవు పెద్దదాగో మనం అన్న చూడు ఎంత పెద్ద పట్టిండు పెద్దోడు మస్తు పెద్దది పట్టుకున్నాడు వస్తుంది చూడండి దీని పేరు జల్ల దీనికి 3 ముళ్ళులు ఉంటాయి ముళ్ళు విరిసాక చూడం కూర్చుందా చేప ఇక్కడ ఉన్నది రావాలి చూసారా మా లక్క అయితే జైలు అయితే పట్టేసింది ఒక్కడేసారి అయితే అన్ని చేపలు అయితే దొరికాయి అగో మా పెద్దోడు ఇంకా పెద్దది పట్టేశాడు కింద పడ్డది మళ్ళీ ముళ్ళు ఎట్లా కూర్చుంది చూశారు కదా చాలా పెద్దది మేమైతే పట్టిన దాంట్లోనైతే ఇదే పెద్దది ఎందుకు ఇప్పుడు మా పెద్దోడు పట్టింది కూడా పెద్దగానే ఉంది అది అదేనా అన్లోడ్ ఉంది ఇప్పుడు నువ్వు పట్టింది అక్కడ కూర్చొని ఇంకోటి పట్టిండు ఇక్కడ ఇంకోటి నా కింద కాలు కింద ఇంకోటి నాకు అగ్గో అరే చాలా జాక్కొని వెళ్తున్నాయి లోపడైతే అన్ని ముళ్ళ చేపలు దొరుకుతున్నాయి మేము అది ఇంకా కొర్రమీలు దొరుకుతాయి అనుకుంటున్నాం మనకు అక్కడ వేరే కలర్ షాప్ ఉన్నాడు చూడు అక్కడ చూపిస్తుంది అది కాదు అదేదో కాయ పామనుకున్నా ఓకే స్టార్ట్ చేయనా ఆగో అలా ఫుల్ జాక్కున్నాయి అని చేపలు ఇప్పుడు చూడండి ఇంతవరకు అయితే ఒక చిన్న జల్ల దొరికింది అలాగే ముళ్ళ చేపలు అయితే దొరికాయి ఇంకా వెరైటీ చేపలు ఏమైనా దొరుకుతాయో చూడాలి ఓకే నేనైతే చల్లేస్తా వాటర్ అయితే ఓకేనా
చీరలకు వస్తుంది మళ్ళీ ఓ నాయన ఆగో ఆగో గాడ ఓ పుల్లు చేపలు పట్టుకుంటే ఈ సామి ఎందుకు చూస్తాను పట్టండి ఇగో ఇగో మనం మొట్ట ఏది ఇగో మొట్ట దొరికింది మనం ఎయ్యి గీట ఎయ్యి ఇక్కడ రా ఇగో ఏదాలి అగో చూడు అన్న మట్టి ఉంది చూడు ఇటే అదే అది మట్టి ఉంది మొట్ట మొట్ట ఎక్కడికి చూడు మొట్ట అది జరుపు అయ్యో మొట్టే మొట్ట మొట్ట అది గిరి కాటు దానికి చూడండి మొట్ట అనేది దొరికేసింది అగో అగో జారుతుంది. అగ్గో చెంగ ఎగురుతుంది ఇప్పుడైతే ఒకటి చేప వెరైటీ ఒక జైలు ఉంది ఈ మొట్ట అనేది దొరికింది దేవుని పుణ్యాన ఇంకొక 4 మొట్టలు దొరికితే మంచి కూర అవుతుంది చూద్దాం మీకు ఆలుగడ్డ ఒకటి ఉన్నట్టుంది బకెట్ పట్టుకుంటా ఇటు ఏది ఇది కలర్ షాప్ ఇంకోటి ఎన్నైనా చూసిన చేప పట్టకు ఏది ఇగో ఇదేమో చేప చూడు ఆ మొట్టని అవసరం ఒక అది అవసరం ఒక పట్టు వీళ్ళకేంది ఓకే నీ ముందట కొంచెం అటు ముందర గాడ చూడు అలా ఇట్లాను ఉషనకొక్కే అది ఆడ కలర్ చేప ఇగో కలర్ చేప ఇగో అనేది ఎక్కడికి నేను చూపట్టనా అది ఇప్పుడు గిడ పెట్టు గిడ చెయ్యి పెట్టు ఆగు చెప్తా అమ్మో ఇంగ్లీష్ గమ్ ఇంగ్లీషేనా ఇంగ్లీష్ గమే అంటే ఇగో మొట్ట మొట్ట ఇడుదా మనం గిడ మొట్ట దొరికింది అయ్యే ఇగో ఆ మొట్ట అందులో వేసాయి సెకండ్ మొట్ట ఇప్పుడు ఈ నీళ్ళు అయితే చల్లుతాను కానీ నీళ్ళు పోతేనే ఆ మొట్టలు మొత్తం బయటకు వస్తాయి బకెట్ ఇటుగా ఇట్లా అగో ఆగో అదేంటిది బకెట్తో వేసి పట్టు దొంగ చేప అగో అయిపోయి వావ్ ఏంటిది అది మొట్ట మొట్టనేనా పట్టు ఇవన్నీ చేపలు ఇగో మొట్ట కాదు అది ఇగో గడ్డలకు వండుకున్నాయి అరే ముట్ట ఇగో మొట్ట ఎయ్యి గట్టి ఇగో మొట్ట జై అగో. జరుగు సామి నీ కాలు జరుగు సాయం అడిగి జరుగు మొట్టలు మా ఉన్నాయి కూరగాయలు చూడండి మొట్ట తాడు మొట్ట ఇక్కడ ఒకటి అది ఉండే ముళ్ళ చేప ఇగో ముళ్ళ చేప అవి 2 వచ్చినాయి ఒకటే దెబ్బకు ఇగో ఇంకోటి ముళ్ళ చేప ముళ్ళ చేప అయితే మీకే ఎయ్యూరు అన్న ఎయ్యూరు అల్ల ఎయ్యూరి పట్టే ఓ 4 ఒకటి ఆగు 5-6 పట్టే పో నీళ్ళు ఫస్ట్ తీసుకోపోయింది మళ్ళీ అందులోకి పోతాను ఇక మొట్ట వస్తుంది చెయ్యి డాడీ పట్టు అవి అయితే పట్టు అది గిట్టయి సారీ ఇగో మొట్ట కాదా డాడ్ వేసిందంటే ముట్ట ఇక్కడ అదే మరి ఏంటిది అది ఇగో గిట్ల పట్టి గిట్ల వేయచ్చు ఇక ఒక మొట్ట దొరికింది చూడండి ఇటయి ఓ అమ్మ ఇగో జారిపోయింది మనం దాన్ని వేసుకాయి మనం అయితే ముళ్ళ చేపలు పట్టడానికి అయితే భయపడుతున్నాడు మొట్టలే పట్టేస్తున్నాడు జల్లెలు మొట్ట ఇప్పటికి ఎన్ని మొట్టలు దొరికినాయి మనకు 4 మొట్టలు దొరికేసాయి మీ అయితే అసలు డాడీ గడ్డ ఒకటి వస్తుంది ఎట్రా ఓ గడ్డు గాడ ఇక గడ్డి కాడ ఆగింది ఏంటిది అది నీళ్ళని అవతల వరకు వేరు 2 వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మొట్ట అనేది దొరికేసింది అక్కడ వరకు ఇక్కడ చూడండి మొట్ట ఇప్పుడు మనం అయితే వేస్తాడు అయ్యో కొంచెం అయితే పోవు. ఒకటి చాలా వద్దానే మొత్తం అండు మెల్లమెల్ల బొలిపి అండ్ బొమ్మలు కూడా ఉంటుంది 5 మొట్టలు అయితే దొరికాయి
నేను వెనకాల ఒకటి వచ్చింది నీ కాలు పక్కన అప్పని చెల్లది వండే ఉన్నది అగో మాటేసిన కాడ అగో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఈ అండులో అయితే చూస్తున్నాను ఏమైనా ఉన్నాయా అని. ఇప్పుడు కొర్రమీన్లు ఉంటే లోపల దాక్కుంటాయి, అందుకోసం అయితే ఈ అండుని మొత్తం ఇందులో అన్ని ఆ చేపలే ఉన్నాయి. సరే అడుగురా కనుకుంటూ పోయి అందులో నడుచుకుంటూ నువ్వు అడుగు నీటి మొత్తం వస్తుంది కడకుంటే బాగా బాగా అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే మొట్టల కోసం చూస్తున్నాడు. డాడీ అక్కడ ఇదా ఇది కూడా అదే అన్నీ అవే. ఇది ఓషన్ కొక్కు అక్కడ పడ్డ చూడు. అటు పక్కన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్తున్నా. అటు అన్ని ముళ్ళు ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు ఇందులో ఏమైనా ఉన్నాయా లేదా అనేది. అబ్బో మొత్తం ముళ్ళే ఉన్నాయి ఇందులో, చూశారు కదా. ఇంట్లోకి పోదామంటేనే నొప్పుతుంది డాడీ. పోరాకుండా ముళ్ళు ఉన్నాయి. మెల్ల మెల్ల శివకాడ వస్తుంది ముళ్ళ విరుగు ఫస్ట్ విరుగు గిరి ముట్ట కొట్టు ఇటు గిరి చూడు గిన్నె 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 అన్నవే కాదు కాదు లోపలికి పోతాను అంటే లోపలికి పోతాను. ఇక ముట్ట దొరికిందా? ఇది బాగా బలం ఉన్నది, బాగా బలం ఉంది అన్న. 5th 6th ఇది వచ్చేసి ఒకసారి ముట్ట. అది ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ముట్ట అయితే దొరికింది, చూశారు కదా. బల్బు మళ్ళా బల్బు అగ్గో ఇంకొకటి ముట్ట. ఇటే డాడీ ఇగో ఇటు ముళ్ళు ఉన్నాయి సామి. బకెట్తోనే తీసుకొస్తాను మట్టి సిప్ప గీడ కదా, గాడ కాదు గీడ గాడ కాదు కుడికే కడ కుడికాలు కడ. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే చాలా ముళ్ళు ఉన్నాయి. అమ్మ ఇక ముఖం అంతా బురదనే పడ్డది, కూరైన ముళ్ళు కూర్చాయి, చూశారు కదా. అవతారం అయితే ఎలా అయిందో ఒకసారి అయితే మీకు అవన్నీ కింద పోసి అయితే చూపిస్తామంట. ఈ చేపలు అయితే అన్నీ అయిపోయాయి, కొన్ని ముళ్ళ చేపలు ఉన్నాయి కానీ అవి బట్టలు ఇక చిన్న చిన్నవి ఉన్నాయి. అమ్మ ఓకే పోదాం పరాడు డాడీ ఇక్కడికి రామాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఎన్ని చేపలు దొరికినాయి అనేది ఇక్కడ చూపిస్తాం. అందులో ముళ్ళ చేపలన్నీ, అలాగే మనం దొరికిన ముట్టలు ఎన్ని అయితే చూపిస్తాం. మేము ఒకటే అనుకున్నాం, ఒకటి అయిపోయింది. నేను పెద్ద పెద్ద కొర్రమీన్లు దొరుకుతాయి అనుకున్నా, చాలా వరకు ముట్టలు దొరుకుతాయి అనుకున్నా, కానీ ఈ ముళ్ళ చేపలు బాగా దొరుకుతాయి అనుకోలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎక్కడ చూసినా ఇవే దొరుకుతున్నాయి. మొన్న నడుస్తుందా ఇవి మనం అయితే వీటిని పట్టలేక భయపడి గడ్డ మీదనే ఉంటాడు, లేకుంటే మొత్తం బురదల బొర్రి పట్టేటోడు. ఇక్కడైతే వస్తున్నా చూడండి. ఇప్పుడు వీటిది ఫస్ట్ ముట్ట వచ్చేసింది, పడ్డాయి చూసారా 2 ముట్టలు. 2 3 డాడీ 4 చూసారా ఎన్ని దొరికాయో. ఇంక ఇందులో కూడా ఉన్నాయి 2 3. ఇందులో మనం ముట్టలు వచ్చేసి ఇక్కడ 1 ఇది 2 3 4 5 6 ముట్టలే దొరికాయి. నడిచే చేపని తీసుకో. ఇందులో హైయెస్ట్ చేప ఇది ఏమనక. ఇవన్నీ నడిచే చేపలే, గడ్డ మీదకి వెళ్ళి మొత్తం నడుస్తాయి. ఇగో ఇది ఒక పెద్ద నడిచే చేప చూడండి, ఇగో ఎలా నడుస్తుందో. ఇవి రెప్పలు ఉంటాయి కదా సైడ్గా, ఆ రెప్పలతో ఇలా నడుస్తాయి.
వాటర్లో కాకుండా కూడా రోడ్డు మీకెళ్ళి కూడా నడుచుకుంటూ వెళ్తాయి. చూడండి ఎలా నడుస్తున్నాయో. తెల్లని చేపలకి చూశారు కదా, ఇవి అయితే చనిపోయినట్టు ఇక్కడ ఉన్నాయి కానీ అన్ని పానంతోనే ఉన్నాయో. కదిలిస్తే చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇవన్నీ మనకు రోడ్డు మీకెళ్ళైనా నడుస్తాయి. ఇవి నీళ్ళల్లో కూడా ఉరుకుతాయి. అయితే ఇవి చాలా రోజులు అయితే పానంతో ఉంటాయి చనిపోకుండా. ఇది ఒక వెరైటీ చేప. ఇదైతే క్యాట్ ఫిష్ లాగా అనుకోండి. ఇంకా క్యాట్ ఫిష్ అని చచ్చిపోతాయి కానీ ఇది వాటర్ లేకుండా కానీ చాలాసేపు అయితే బతుకుతాయి ఇవి. చూడండి వీటికి ప్రాణం అయితే డబుల్ ఉంటుంది అన్నట్టు. చూడండి అది ఎలా వెళ్తుందో. ఫ్రెండ్స్ ఇవి ముళ్ళ చేపలు అయితే ఇక ఎలాగ మేము వండుకోము. ఎట్లయినా అందులో అయితే కొన్ని నీళ్ళు ఉండే పాపం పాములు అవో తిను. వీటిని అయితే కొంచెం చెరువులు అయితే నీళ్ళలో లేదా బాయిల్లోనే వదిలేస్తాము. ఈ మొట్టలు దొరికిన అయితే ఇంటికి కొంచెం అయితే కూర అనుకుంటాము. వీటిని అందులో ఉంచుతాయి. ఎందుకు పట్టిరా అంటే పాపం అందులో అయితే నీళ్ళు అయితే అయిపోయినాయి కాబట్టి ఇక పట్టేశాము. చనిపోతాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇవి నడిచే చేపలు ఎలా ఉన్నాయో చూడండి. ఇవైతే అమ్మ ఈ చేప అయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చింది. తొందర ఏమైంది? ఎలా నడుస్తుందో చూడండి. నడిచే చేప ఇదైతే. ఇవన్నీ నడిచే చేపలు దొరికాయి. వీటికి ముళ్ళు ఉంటాయి. ఇలా రెప్పల మీద నడుస్తాయి. నడు. ఇంకా భూమి మీద నడిచే చేపలు ఇవైతే. భూలోకంలో ఎక్కడ ఉండయి? భూమి మీద చూడండి. భూలోకంలో ఉండయి. నడు అగో నడు అటు అటు పో. అగో మన దగ్గరకు మనం చూసారా ఎలా నడుస్తున్నాయో. ఇక ఓకే వీటిని అయితే వాటర్లో అయితే వదిలేస్తాం ఇక. ఓకే ఫ్రెండ్స్ వీటిని అయితే ఇప్పుడు చేపలు అయితే వదిలేస్తున్నాము ఇక్కడ. ఇప్పుడైతే మనైతే ఈ చేపలు అయితే మాకు దొరికాయి. వీటిని అయితే వదిలేస్తున్నాడు. చూడండి. ఓకే ఈ వీడియో అయితే చాలా కష్టపడితే చేశాము. ఎండలో ముళ్ళలో చాలా కష్టపడితే చేశాము. కానీ మాకు కష్టం దగ్గర ఇది చేపలు అయితే దొరకలేదు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.